నా అన్వేషణ చెప్పండి, చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి గాయస్. బౌలింగ్ సిఎస్కే మీద బెట్టింగ్ పెడితే ఎవడైనా గెలవాలి. అసలు ఎందుకు పెట్టాలి గైస్? బెట్టింగ్ అసలు ఎందుకు పెట్టాలి చెప్పండి? కష్టపడేది మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి జరుగుతుంది. చిన్న లాజిక్ చెప్తాను బెట్టింగ్ గురించి. ఏంటంటే అప్పు సొమ్ము చేసి ఆడేస్తారా, అప్పులు పాలైపోయి ఊరేసుకోవడం సావడం చేస్తారు గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముజ్జు లెవెల్. గైస్ ఏంటంటే మిడ్ నైట్ టైము, అసలు నిద్ర కూడా రావట్లేదు. చూడండి మా ఫ్రెండ్స్ కూడా చూడండి గైస్ ఎలా మేల్కొన్నారు. రంజాన్ మంత్ కదా, అసలు నిద్ర కూడా రావట్లేదు. అలాగే టెరెస్ పైన టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఏమేమి జరుగుతాయి, వింతలు విచిత్రాలు అన్ని జరుగుతాయి. చూడండి బౌలింగ్ వేస్తున్నాడు, అసలు టైంలో బౌలింగ్ వేస్తున్నాడు గైస్. ఏంటంటే చిన్న మినీ వ్లాగ్ అని స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం వ్లాగ్ అనేది ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. అలవాట్లా నాకు కూడా వ్లాగ్ చేయడం. జస్ట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కామన్గా. ఈ పిల్లలు ఏం చేస్తారు చాలా ఇష్టం. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు, నిద్రపోహం వేసుకొని పాటలు వింటున్నాడు. లవర్ గుర్తొచ్చిందంట అడిగి. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా. బౌలింగ్ క్రికెట్ గైస్ మర్చిపోయాను. ఏంటంటే ఆర్సీబీ గెలిచింది కదా, మన వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్ గైస్. చెప్తా గైస్, మీరు కానీ ఏ టీం ఫ్యానో కామెంట్ చేయండి. మనమైతే పక్కా సిఎస్కే ఫ్యాను, ఓకేనా? మీ ఫేవరెట్ టీం ఏందో ఐపీఎల్ లో కామెంట్ చేయండి గైస్. ఇంకేంటంటే బెట్టింగ్ గిట్టింగ్ అంటే అసలు చూసారు కదా, బెట్టింగ్ చేసే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ సార్ మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం, అది ఇప్పుడు పట్టుకొని. బ్రో అందరు తనుకుంటాం బ్రో, కానీ సిఎస్కే మీద బెట్టింగ్ పెడితే ఎవడైనా గెలవాల్సిందే. మా ధోని అని ఉన్నాడు, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. గైస్ నెక్స్ట్ వీడి మీద కేసు బుక్ చేయండి. నా అన్వేషణ చెప్పండి, చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి గాయస్. చంపేద్దారా చేయండి గైస్, నా అన్వేషణ ట్యాగ్ చేయండి. ఆటగాళ్ళు బెట్టింగ్ ఏంటంటే చేయమంటున్నారు వీడు. నేను బెట్టింగ్ చేయమని చెప్పట్లేదు గైస్. బెట్ పెట్టినా సరే, ఒకవేళ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్నా సరే సిఎస్కే మీదే పెట్టండి, గెలుస్తాం. బెట్ పెట్టినా సరే, ఒకవేళ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్నా సరే గెలుస్తాం. ఏంటంటే బెట్టింగ్ పెట్టండి, అది కూడా సిఎస్కే మీదే పెట్టండి, వేరే టీమ్స్ మీద పెట్టకండి అని చెప్తున్నాడు. అయితే చెప్పలేదు, నువ్వు మనిషి పశువు. పెట్టే వాళ్ళకి చెప్పా, పెట్టే వాళ్ళు ఎందుకు పెట్టాలా? వాళ్ళు పెట్టుకుంటారు గైస్. అసలు ఎందుకు పెట్టాలి గైస్? బెట్టింగ్ అసలు ఎందుకు పెట్టాలి చెప్పండి? కష్టపడేది ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నావా, ఎంజాయ్ చేసావా? వాళ్ళు కష్టపడింది వాళ్ళు పోగొట్టుకోవాలనిపిస్తే వాళ్ళు పెట్టుకుంటారు. మనకెందుకు ఏంటి బ్రో అంత మాట మనకెందుకయ్యా? పెడితే వాడిని చూసి పక్కోడు పెట్టుకుంటాడు. పక్కోడికి మనం చెప్పట్లా, పెట్టేవాడు సిఎస్కే మీదే పెట్టండి. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది, నువ్వేదో తీటేసి. గైస్ అసలు మర్చిపోయాను బెట్టింగ్ గురించి కదా, రేపు పట్టుకోరా. అంగ్లీ ఆती देख पकड़ ले ले होता है बात कर रहे हो गाइस नहीं ये गाइस गाइस చిన్న లాజిక్ చెప్తాను బెట్టింగ్ గురించి. ఏంటంటే తొందరగా ఫాస్ట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అప్పులు గిప్పులు చేసి బెట్టింగ్ ఆడుతున్నాము. పెద్ద పెద్ద రిచ్గా ఉంటారు కదా, రిచ్ కిడ్స్, వాళ్ళందరూ బెట్టింగ్ ఎందుకు ఆడట్లేదు? ఎందుకంటే అది ఫ్రాడ్ అని తెలుసు, ఓకేనా? మనమే గొర్రెలు. షార్ట్ కట్ లో మనీ సంపాదించాల అనుకునే వాళ్ళు ఏంటంటే అప్పు సొమ్ము చేసి ఆడేస్తారా, అప్పులు పాలైపోయి ఊరేసుకోవడం సావడం చేస్తారు కదా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇది మెయిన్ లాజిక్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. పెద్ద పెద్ద రిచ్గా ఉండే వాళ్ళందరూ ఏంటంటే బిజినెస్ మీద డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా బెట్టింగ్ ట్రేడింగ్ అవి ఒక్క తోలు ఏమి చేయరు, వేస్ట్ చేయరు మనీ అనేది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. 1,80,000 ఇది మా పక్కన ముఖం మీద ఉమ్మేసినా కానీ చిక్కులేదా అండ్ పడతారు ప్లే కడతా గైస్. అసలు చూసుకోలేడు అమ్మ వాడు ఏంటంటే సాంగ్ ప్లే చేస్తున్నాడు, కాపీ. ఈడు ఉదయాన్నే వచ్చి గాయస్ గాయస్ అని మింగుతున్నాడు గాయస్. మొహం పగిలిపోద్ది. ఏం అర్థం కావట్లేదు గాయస్. తమ్ముడు
పక్కెళ్ళాడు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. సరే కానీ నువ్వు నీ భూతద్దాలు తీసుకొని ఆ పక్కకు పో. బ్రో 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 భూతద్దాలు వేసుకొని బ్రో ఇంకొంచెం పెద్ద అద్దాలు చూద్దాం, మనం ట్రై చేద్దాం. ఓకేనా? సన్ గ్లాసెస్ పెట్టుకుంటా, నా ఇష్టం, నాది కళ్ళు. కిటికీ అద్దాలు పెట్టుకో, సన్ గ్లాసెస్ ఎందుకు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? Guys, ఏంటంటే ఇంకా వ్లాగ్ అనేది ముగిచ్చేద్దాం, మనం టైం కూడా అయింది. సో మినీ వ్లాగ్ అనేది ఇలా ఉంది, జస్ట్ నార్మల్ గా తీసాను. నార్మల్ గా తీస్తేనే హెవీ వస్తుంది. మిమిక్రీ బ్రో. అదే యూట్యూబ్ ఛానల్ నీదా నాదరా? ఇద్దరు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇద్దరు. సరే నువ్వు గమ్ 5 నిమిషాలు గమ్మునే మాట్లాడు. ముజ్జు లేవాలి మంది, నువ్వు ముజ్జు నేను లేవాలి, ముజ్జు లేవాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వ్లాగ్స్ చేస్తాడు, చేస్తాం. వ్లాగ్ కి మంచి కామెంట్స్ గానీ ఏమైనా వస్తే బాగా మంచి కామెంట్స్ కాదు, అన్ని కామెంట్స్ బ్రో. గైస్ ఏంటంటే ఇంకా వ్లాగ్ ముగిచ్చేద్దాం మనం, ఓకేనా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా చెప్పు బ్రో. నేను మర్చిపోతున్నాను రా, ఏం చెప్పాలని కూడా. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఏది నచ్చింది అది కామెంట్ చేయండి గాయస్. గైస్ మీరేంటంటే వ్లాగ్ నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి గైస్. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగిలో బెల్ 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 కొట్టుకో. గైస్ ఏంటంటే మా టీం ఏంటంటే సిఎస్కే, మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి గైస్, నాకు కూడా తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్ అనేది అందరూ షేర్ చేయండి గైస్. లవ్ యూ ఆల్. ఇప్పుడు మీ ముజ్జు లెవెల్ యూట్యూబ్ ఛానల్ ముజ్జు, I am సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లవ్ యూ. we are ముజ్జు level.